ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు, ఆయన కనికరము చూపించే విషయంలో సంతోషించేవాడు అనేటువంటి మాటను ఈ భాగంలో మనం చూస్తున్నాం. దేవుడు కనికరము చూపించే విషయంలో సంతోషించేటువంటి వాడు. నిజంగా మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన మీరు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కనుక చూసినట్లయితే దేవుని యొక్క మహా గొప్ప కనికరము అనేటువంటిది మనకు కనబడుతూ ఉన్నది. పిల్లారా, ఎంత కనికరము కలిగిన వాడో, ఆయన తన బిడ్డల పట్ల ఎంత కరుణ చూపాడో మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు మనకెన్నో సందర్భాలలో ఆ మాటలు మనల్ని ఎంతగానో ఆనందింప చేస్తాయి. ప్రియులారా, దేవుని యొక్క మహా గొప్ప కనికరము మనల్ని అడుగడుగున ఆదుకుంటూ ఉండబట్టే, కనికరము చూపించబట్టే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున మనమందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామండి. యేసయ్య చూపించేటువంటి కనికరం ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా చూపించలేని పరిస్థితి, గొప్పవారు చూపించలేని పరిస్థితి, రాజకీయ నాయకులు చూపించలేని పరిస్థితి, ఏమండి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు చూపించలేనటువంటి పరిస్థితి. యేసయ్య మాత్రమే మన పట్ల తన కనికరమును చూపించేటువంటి వాడై ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యేసయ్య దగ్గరికి మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఒక కుష్ఠరోగి వచ్చి, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను కరుణించయ్యా, కనికరించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే యేసయ్య చూడండి ఆ కుష్ఠరోగి యొక్క చెయ్యిని ముట్టుకొని, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పినటువంటి మాటను అక్కడ మాట్లాడతాడు. ఏమంటే కుష్ఠరోగిని ఎవరైనా పట్టుకుంటారా? కుష్ఠరోగిని ఎవరైనా టచ్ చేస్తారా? ఎవరైనా దగ్గరికి రానిస్తారా? కనీసం వారితో మాట్లాడలేని పరిస్థితి. కానీ యేసయ్య చూడండి అతని చెయ్యి పట్టుకొని, అతన్ని ముట్టుకొని, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పి యేసయ్య స్వస్థపరిచాడు. ఒక రోజున యేసయ్య ఆ ఎరుకో ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి కనుక మీరు బైబిల్లో చూసినట్లయితే, ఆయన ఎరుకో ప్రాంతంలో నుంచి వెళ్తున్నప్పుడు ఇద్దరు గుడ్డివారు, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా అని చెప్పి ప్రాధేయపడుతున్నారు. అందరూ కూడా మీరు ఊరకనే ఉండండి, సైలెంట్గా ఉండండి, మీరు మాట్లాడబాకండి అని చెప్పని అంటుంటే వారు మరి బిగ్గరంగా, యేసయ్యా మమ్మల్ని కనికరించయ్యా, మాకు కరుణ చూపయ్యా అని చెప్పి ప్రాధేయపడుతుంటే యేసయ్య అక్కడ ఒక మంచి మాట ఉంది. ఆయన వారి మీద కనికరపడి, ఆయన వారి మీద కనికరపడ్డాడు. వారి మీద కనికరపడి వారిని పిలిపించే దగ్గరికి వారి మీద చేతులుంచి ప్రార్థించగా వారు నేత్రములు తెరవబడినవి. త్రోవలో ఆయన వెంట వెళ్తూ వారు చూపు పొందుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన ఎంతో కనికరము కలిగినటువంటి దేవుడు. తన యొద్దకు వచ్చినటువంటి వారికి ఆయన తన కనికరమును చూపించాడు. ఆయన తన అపారమైన ప్రేమను చూపించాడు. వారిని అన్ని విధాల అన్ని వేళల్లో కూడా ఆయన ఆదుకొని నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు వారి మీద కనికరపడ్డాడు. ఆయన వారి మీద కనికరం చూపించాడు. వారికి ఏది తక్కువ కాకుండా ఆయన సహాయం చేసుకుంటూ నడిపించాడు. అలాగే బానిస జీవితం బ్రతుకుతున్నప్పుడు వారి మీద కనికరపడ్డాడు. వాళ్ళు బబులోను దేశంలో ఉన్నా, వారు అశ్షూరీయుల చెరలో ఉన్నా, వారు వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నా, ఐగుప్తు దేశంలో వారు ఉన్నా, వారు ఎక్కడ ఉన్నా కూడా తన బిడ్డలు ఆయనకు మొరపెట్టినప్పుడు వారి మొరను ఆలకించి ఆయన వారి మీద కనికరం చూపించాడు. ప్రియులారా, ఆయన కనికరం చూపించే విషయంలో సంతోషించేటువంటి వాడు, సంతోషంగా తన కనికరాన్ని చూపించేవాడు. ప్రియులారా, మనమైనా బెక్కమొహం వేసుకుంటామేమో, మనమైనా ఒకవేళ అమ్మో అని చెప్పని వెనకడుగు వేస్తామేమో, కానీ దేవుడు కనికరం చూపించే విషయంలో సంతోషించేవాడు, సంతోషంగా తన కనికరాన్ని చూపించేటువంటి వాడు. ఈ రోజున మీరు ఆరాధించుచున్నటువంటి దేవుడు, ఆ కనికరము చూపించు పరమ తండ్రి మీ జీవితాలలో అద్భుత కార్యాలు చేసి తన మహా గొప్ప కనికరమును చూపించి మిమ్మల్ని ఆదరించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ మాటలను పంచుకొని ఉండగా నువ్వు కనికరము కలిగిన దేవుడు నా తండ్రి, విన్న వాక్యమును వీరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేసి నీ గొప్ప కనికరమును చూపించి వీరి పనుల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, చేయుచున్నటువంటి వృత్తుల్లో నాయనా నీ కనికరము చేత మీరు నడిపించండి, ఆదుకోండి, మీరే ఆదరించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే, మిమ్మల్ని బలపరిస్తే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, వాక్యం చేత బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.